హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మాది లాస్ట్ సండే డిన్నర్ టైం అనమాట. ఇంకా డిన్నర్ చేద్దామని బయటకు వెళ్ళాము. ఇదైతే మా దగ్గరలో ఉన్న మేడిపల్లి బస్ స్టాప్ పక్కన, చాలామందికి ఐడియా ఉంటుంది, డిమార్ట్ పైన కృతంగా. ఇంకా మా వాళ్ళు అయితే బండి పార్క్ చేద్దామని వెళ్ళిపోయారు. ఇంకా ఇది 9 క్రాస్ అయింది అప్పటికి టైం, బిల్లింగ్ అయిపోయే టైం కదా. అందరూ చాలా హడావిడిగా అందులోనూ వీకెండ్ షాపింగ్ అయిపోయింది. ఇంకా బయటికి జనాలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉట్టికి ఎందుకు వెళ్ళిపోతారు, మనం బయటికి వెళ్తే ఊరికే వస్తున్నామో తినకుండా. అట్లానే అక్కడ తినేవాళ్ళు అక్కడ తింటున్నారు. పావు బాజీలని, షవర్మా అని, అదేంటి ఐస్ క్రీమ్స్ అని తింటున్నారు. మేము రిటర్న్లో తిందాంలే అని చెప్పి మా పిల్లలకి చెప్పాము. ఇంతలో పైకి వెళ్ళాము. ఇంకెళ్ళి తలా ఒకటి ఆర్డర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని మేమేమో సర్చ్ చేస్తుంటే పాప మా అమ్మాయి ఏమో హిందీ అమ్మాయి, తను బేరర్, తను ఇంకా అడుగుతుంది అనమాట, ఏం కావాలని తన భాషలో అడుగుతుంది, హిందీలో. తను మాట్లాడేది అసలు వాయిసే బయటికి రావట్లేదు, మనకు అసలే హిందీ రాదు. ఇంకా నేనే కాసేపు ఆగిరండి అనే లోపే మా మరిది గారు 5 minutes అని అన్నాడు. ఇంకా పాపం తను వెళ్ళిపోయింది. వీళ్ళు ఎప్పటికి చెప్తారో, నేను ఎప్పటికి దేవాలో ఆర్డర్ అని చెప్పేసి. ఇంకా మేమైతే సమ్ టైప్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాటర్ చెప్పాము. దాంట్లో ఏమేమి వస్తాయంటే తను చెప్పేసి వెళ్ళింది హిందీలో. నాటుకోడి మటన్ ఫ్రై అని చెప్పింది. అది రెండే అర్థమైంది నాకైతే. తర్వాత ప్రాన్స్ ఫ్రై, మటన్ ఫ్రై, నాటుకోడి, బటర్ చికెన్, అదే అంతే, మొత్తం 5 types వచ్చినాయి. నాటుకోడి ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై, బటర్ చికెన్ అనమాట. ఇంతే ఆ 5 items. నేను ప్లాటర్ అంటే లాస్ట్ టైం పిస్తా హౌస్లో తిన్నట్టు ఇంత పొడుగు ప్లాటర్ వస్తుందేమో, అదే సరిపోయింది కదా, ఇంకా నాన్స్ ఎందుకు చెప్తున్నారు అన్నాను. అది చూస్తేనేమో చిన్న ప్లేట్లో వచ్చింది. ఇంకా అదే తలా కొంచెం వేసుకొని అలా ట్రై చేసాం ఫస్ట్ స్టార్టర్స్ అయితే. ఇంకా తర్వాత సమ్ టైప్స్ ఆఫ్ నాన్స్ చెప్పాము. బటర్ నాన్, గార్లిక్ నాన్, మేతి పరోటా, ఇంకా ప్లెయిన్ నాన్ అట్లా చెప్పామన్నమాట. ఇంకా అది ఏవేది తినేవాళ్ళు అది వేసుకొని తిన్నాము. ఇంకా దాంట్లోకి అయితే కాంబినేషన్గా కడాయి చికెన్ చెప్పాము. చాలా టేస్టీగా ఉంది కడాయి చికెన్ అయితే. మొత్తానికి ఫుడ్ మొత్తం కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా తర్వాత అయితే పాలక్ చికెన్, ఇంకా కొన్ని నాన్స్ చెప్పాము. ఒకసారి చెప్తే గట్టిగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా దాంట్లో అది కూడా ట్రై చేసాము. అసలు మొత్తానికి అయితే ఫుడ్ అయితే చాలా నచ్చింది నాకు. చాలామంది అన్నారు కృతంగాలో చాలా స్పైసీగా ఉన్నాయి, అంత టేస్టీగా లేవు, అంత ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీగా ఏం లేవు అన్నారు. బట్ వర్తే అనిపించింది నాకైతే. కాస్ట్కి తగ్గట్టే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాస్ట్ ఉంది, క్వాలిటీ ఉంది, చాలా బాగా అనిపించింది నాకు. అందులో మొత్తం మీద నచ్చింది ఏంటంటే అసలు కడాయి చికెన్ చాలా నచ్చింది. అసలు నేను ఎప్పుడు అంత ఇష్టపడి తిన్న వైట్ కలర్లో ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్, బట్ చాలా టేస్టీగా ఉంది. ఫ్రెష్ ఫుడ్ అయితే నాకు అది నచ్చింది. ఇంకా తర్వాత ఫస్ట్ గార్లిక్ నాన్ తిని తర్వాత మేతి పరోటా తీసుకున్నాను నేనైతే. చాలా బాగుంది అసలు, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా దానిలోకి పాలక్ చికెన్ వేసుకొని తింటే అసలు అద్దిరిపోయింది టేస్ట్ అయితే. ఎంత క్రీమీ టెక్స్చర్తో ఉందో చూడండి. అసలు చూస్తుంటేనే యమ్మీగా ఉంది టేస్ట్ అయితే. అసలు చాలా బాగుంది. నేను బయట ఫుడ్ నాన్స్ ఇంత దానం తినడం ఫస్ట్ టైము. ఎప్పుడు తిన్నా ఒకటే నాన్ తిని తర్వాత లైట్గా కర్డ్ రైస్ తీసుకుంటా. బట్ చాలా టేస్టీగా ఉంది, బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత అయితే ఒక కుండ బిర్యానీ సింగిల్ చెప్పాము. ఎందుకంటే మా చిన్ని పరోటా అవి తినలేకపోయింది నాన్స్ సరిగా, మేము తిన్నాం కానీ. ఇంకా అందుకని అది తినబోయేసరికి గట్టిగా అవుతున్నాయి. నాన్స్ గురించి తెలుసు కదా, తొందరగా గట్టిగా అయిపోతాయి. ఇంకా రైతా, దాంట్లోకి సూప్ కూడా ఇచ్చారు. నేను వీడియో తీసుకుంటాను, మా మరిది తీయండి చాలా బాగా వస్తుంది వీడియో అని చెప్పేసి పేపర్ తీసి మరీ తీపిస్తున్నాడు. ఇంకా మా మనుగాడ వేషాలు అసలు చూడాల్సింది. ఇంకా తర్వాత రైస్తో అయితే ముగించాం, కొంచెం కర్డ్ వేసుకొని. ఇంకా మొత్తానికి అయితే 2965 అయింది. రౌండ్ ఫిగర్ 3000 ఇచ్చేసాం అమ్మాయికి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ సోంపు తిని బయటకు వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.